ఇప్పటిదాకా అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి షోడశ ఉపచారములు మనం అందరినీ ఆహ్వానించినా వాకిట్లోకి వచ్చిన తర్వాత అయ్యా రండి కూర్చోండి అంటాం. మన భారతీయ సంస్కృతిలో అతిథి పూజనం అనేటువంటిది చాలా గొప్పది. తెలియని వాడు వచ్చినా రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, ఛాయ్ తాగుతారా అంటాం. ఆ మాదిరి ఇక్కడ జగత్ ప్రభువు, జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఈ కళ్యాణానికి ఆహ్వానం చేశాం. వారికి కళ్యాణం చేస్తున్నాం. రాగానే కూర్చోబెట్టి కూర్చోటానికి ఆసనం ఇచ్చి కాళ్ళు కడిగి అర్ఘ్యం ఇచ్చి చేతులకి పాద్యము అర్ఘ్యము ఆచమను మధుపర్కం ప్రయాణం చేసి వచ్చారు. కాబట్టి మనమంటే ఛాయ్ తాగినట్టుగా అమ్మవారికి అయ్యవారికి తేనెతో పెరుగుతో తయారు చేసేటువంటి పదార్థాన్ని సమర్పణ చేశారు. చక్కగా స్నానం గావించారు. భక్తులందరూ సమర్పించినటువంటి ప్రభుత్వం తరఫున సమర్పించినటువంటి పట్టు వస్త్రములన్నీ కూడాను అమ్మవారికి అయ్యవారికి చక్కగా అలంకారం చేసి సమర్పణ చేశారు. పూలమాలలన్నీ కూడాను సమర్పణ చేశారు. మీరందరూ సభక్తికంగా ఇచ్చినటువంటి ఫలాలన్నీ కూడాను అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం పెట్టారు. మంగళహారతి ఇచ్చారు. ఇది మన భారతీయ ఆర్షేయ ఋషి సంప్రదాయ పరంపరని మనం చేస్తున్నాం. ఆ తరువాత ఇక కళ్యాణ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు. ఇప్పటిదాకా కళ్యాణానికి కావలసినటువంటి పూర్వాంగ విహితమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఇక కౌతుక బంధనము అంటారు, అంటే రక్షాబంధనం, అట్లాగే స్వామివారికి యజ్ఞోపవీతాన్ని అవన్నీ కూడాను ఇప్పుడు అర్చక స్వాములు మంత్రములతో మంగళ వాయిద్యములతో అవన్నీ కూడాను సమర్పణ చేస్తారు. ఓం పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సకల లోకజనన్యాః శ్రీ రేణుకా జమదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం యజ్ఞోపవీత సహిత కౌతుక బంధనం కరిష్యే. ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ జోదయా వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాయ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విశ్వేత్తాతే సమనేషు ప్రవాచ్యాయ జగర్థ భగవన్నింద్రసున్వతే పురుషంభృతం వస్వమారుణోశరభాయ ఋషిబంధవే బృహత్సామక్షత్ర భృద్ వృద్ధ వృష్ణియం దృష్టుభోజశ్వభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యవిదం వాతేన సకరేణ రక్షా. అమ్మవారికి అయ్యవారికి రక్షణ సమర్పించారు. యజ్ఞోపవీత ధారణను చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం నవసూత్రాలు. పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్కాదు ఆయుష్మగ్రియం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్కాద్ ఆయుష్మగ్రియం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. స్వామికి అమ్మవారికి ఇద్దరికీ కూడాను రక్షాబంధనాన్ని
అట్లాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. జగద్రక్షణ కోసం పరమేశ్వరుడు అవతరించాడు. జగద్రక్షణే తన యొక్క కర్తవ్యంగా ఎప్పుడూ కూడాను ఆయన భావిస్తూ ఉంటాడు. ఆయన ఏ లీలా విలాసం చేసినా అదంతా కూడాను జగద్రక్షణ కోసమే. ఆయన విశ్వేశ్వరుడు, ఇప్పుడే చెప్పుకున్నాం. నమస్తే అస్తు భగవంతుడా విశ్వేశ్వరాయ, సమస్త విశ్వానికి కూడాను, విశ్వాన్ని శాసించేవాడు ఈశ్వరుడు. మహాదేవాయ, దేవతల్లో కల్లా ఆయన ఎప్పుడు కూడాను మహాదేవుడు, చాలా గొప్ప అయినటువంటి దేవుడు. త్రియంబకాయ, 3 కన్నులు గలవాడు. త్రియంబకాయ, త్రిపురాంతకాయ, త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి మనకి ఈ లోకాన్ని అనుగ్రహంగా ప్రసాదంగా ఇచ్చాడు. అందుకోసం త్రిపురాంతకాయ, ఇంత మంచివాడు, ఆయనకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోడు. త్రికాగ్ని కాలాయ, ఎప్పుడున్నా ఈ యొక్క ప్రపంచాన్ని సంహరించాలి ఏంటంటే తరతమ భేదాలే ఉండవు, మొత్తం ఒక్కసారి తీసుకెళ్లి ముంచేస్తాడు. త్రికాగ్ని కాలాయ, అప్పుడు ఎలా ఉంటాడు? కాలాగ్ని రుద్రాయ, చాలా కోపంగా ఉంటాడు. నీలకంఠాయ, ఆయన భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మృత్యువుని పోగొట్టాడు. అట్లాగే క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం వస్తే, కాలాగ్ని కూటం వస్తే, ఆ కాలాగ్ని కూటం సమస్త ప్రపంచాన్ని కూడాను దహించి వేస్తుంటూ ఉంటే దేవతలందరూ వచ్చారు, చూశారు. దాన్ని చూస్తుంటేనే వేడిగా ఉంది, ముట్టుకుంటే సాహసం ఎవరు చేస్తారు? ఇంకా దాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం కూడాను భస్మీపట్లమైపోతుంది. అంచేత ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన కళ్ళతో ఒక్కసారి ఆ కాలాగ్ని కూటాన్ని ఒక్కసారి మొత్తం చూశాడు. చూసేటికి అది కాస్త ఒక చిన్న ముద్దలాగా అయిపోయింది. పక్కన పార్వతీ అమ్మవారు ఉంది. మింగమంటావా అన్నాడు. ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో, ఎవరన్నా లోకంలో భర్త విషం మింగుతావా అంటే మింగు అని ఎవరైనా చెప్తారా? కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆవిడ మంగళసూత్రం చాలా గట్టిది అని ఆమె కాన్ఫిడెన్స్ ఉంది. అంచేత పర్వాలేదు మింగు, నేను చూసుకుంటానంది. మింగేద్దామా, అమాంతం లోపలికి వెళ్తే లోపల ఉన్న దేవతలందరూ కూడాను మసైపోతారు. పోనీ బయట అట్ట పెడదామా, ప్రపంచాన్ని తినేస్తుంది ఆ విషం. అందుకోసం ఆయన కంఠంలో మింగకుండా కక్కకుండా అట్ట పెట్టుకున్నాడు. అంచేతనే ఆయన నీలకంఠాయ, అంతవరకు ఒక బిరుదు వచ్చింది, బాగుంది. ఒకరోజు ఉన్నట్టుండి మృత్యుంజయాయ అన్నారు. ఏమిటి కొత్తగా వచ్చింది ఈ బిరుదు, ఇది యాడ్ నుంచి వచ్చింది అనుకున్నారు అందరూ. చూశారు ఏం చేశాడు ఇవాళ పొద్దున్న నుంచి మహానుభావుడు అనుకున్నారు. భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి మృత్యువుని తన యొక్క ఎడమకాలి బొటనవేలుతో పారదోలి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఈ మహర్షులందరూ సంధ్యా సమయంలో కైలాసంలో ప్రదోషంలో మృత్యుంజయాయ అన్నారో ఆయన వెంటనే తన యొక్క ఎడమకాలి బొటనవేలుని చూసుకున్నాడు. ఆహా, నాకు ఇవాళ కొత్త బిరుదు కూడా వచ్చింది. భగవంతుడు స్తోత్రపీడు కదండి, ఆయనకి అంతకంటే ఏం అక్కర్లేదు. సర్వేశ్వర వెంటనే అమ్మవారు పకపక నవ్వింది. కైలాసంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు, త్రయస్త్రిముషత్కోటి దేవతాగణాలు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమాది మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇంతమంది కలిసి ఒక అద్భుతమైన బిరుదునిస్తే పక్కన ఉన్న ఇల్లాలు అమాంతం పకపక నవ్వుతే ఆయనకెంత అవమానం అది. వెంటనే ఎందుకు నవ్వావు దేవి అని అడిగాడు పరమేశ్వరుడు. ఏం లేదులేండి, చెప్తే మీరు బాధపడతారు అంది. పర్వాలేదు, నలుగురిలో నన్ను అవమానపరిచేసే వాళ్ళు నవ్వి నలుగురిలోనే నాకు సమాధానం చెప్పాలి అన్నాడు పరమేశ్వరుడు. అయితే చెప్తాను వినుకోండి. ఎవరో చేసిన పని మీరు చేశారని చెప్తున్నారే, అందుకోసం నవ్వొచ్చింది నాకు అన్నది అమ్మవారు. ఎవరో చేయటం ఏంటి, నా ఎడమకాలి బొటనవేలుతో నేను మృత్యువుని పారదేయలొచ్చా అన్నాడు. అయ్యా, నువ్వు చాలా, నీకు నాకు అమెండ్మెంట్స్ ఉన్నాయి కొన్ని, మనం పెళ్లి చేసుకున్నప్పుడు రాసుకున్నాము సగభాగం నాది అని. ఆ ఎడమ భాగం నాది కదా, నా కాలి గోటితో నేను తీస్తే నువ్వు తీశానని చెప్పుకుంటున్నావు చూసావా, ఇది చాలా హాస్యం నాయన అన్నది అమ్మవారు. కాబట్టి మృత్యుంజయాయ అని ఆయన ఆ విధంగా ఆ పరమేశ్వరుని స్తుతించారు. అటువంటి పరమేశ్వరుడికి జగద్రక్షణ కోసం ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ ఆ రక్షాబంధనాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఇక తదుపరి కార్యక్రమాన్ని అర్చక స్వాములు భావిస్తున్నారు. బోలో బలకంపేట ఎల్లమ్మ మాతాకి.
రేణుకాజమదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యావరణం कारयिष्ये ఓం ప్రసగ్మందాధియసానస్య దక్షిణి వరేభిర్వరాగో అభిషుప్రసీదత అస్మాకమింద్ర ఉభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధసో బోధతి అనుక్షరా రుజవః సంతు మంథాయేభిः సఖాయో యిందినో వరేయం సమర్యమా సంభగో నోననీయాత్ సంజాస్పత్యగో సుయమవస్తు దేవాః శాకునమంత్రైస్తే కన్యాదాతారం గత్వా బ్రువతే అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతకం శకునేర్యదశాకులం మృగస్య సుతమక్షయా తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూత్ ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే వివాదే త్వాభివర్షతు స్వస్తితేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః శకృత్సతే రుద్రాయ నమో రుద్రాయ శకృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాయ గుంసే శిరసి వజ్రో అస్తు మామాయ గుంసే ఉద్గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శంససి స్వస్తి నః శకునే అస్తు ప్రతిరస్తు మనా భవ ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య పౌలస్య బ్రహ్మణో నబ్ద్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య భృగు మహర్షిణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య రుచీక మహర్షిణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య జమదగ్ని మహర్షిణే సాక్షాల్లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య శూరసేన మహారాజవర్మణో నప్త్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య దేవసేన మహారాజవర్మణః పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య రేణు మహారాజవర్మణః పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవా రేణుకానామ్నీం సాక్షాల్లక్ష్మీ స్వరూపిణీం కన్యాం అమ్మవారి యొక్క అలాగే అయ్యవారి యొక్క గోత్రాల గురించి ఇప్పటిదాకా మన అర్చక స్వాములు పఠించారు. పులస్త్య బ్రహ్మడు, ఆ బ్రహ్మ మహర్షి పేరు పులస్త్య బ్రహ్మగారు. ఆయన యొక్క మునిమనవడు ఈ జమదగ్ని మహర్షి. అలాగే భృగు మహర్షి యొక్క మనవడు, అలాగే రుచీక మహర్షి గారి యొక్క కుమారుడు. పరమేశ్వరుడే సాక్షాత్తు జమదగ్నిగా అవతరించాడు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. 7 మహర్షులు, సప్తఋషులు. ఆ సప్తఋషులే యుగ యుగానికి కల్పకల్పానికి కావలసినటువంటి ధర్మశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడాను
రచించటానికి హేతువులు వాళ్ళు. అందుకోసమే నేటికి కాశీ మహాపట్టణంలో ప్రదోష సమయంలో ఈ సప్తఋషి హారతి ఏం చేస్తారు, 7 మహర్షులు వచ్చి అక్కడ హారతిస్తూ ఉంటారు. మన వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఆ 7 మహర్షుల్లో ఈయన 7వ వాడు జమదగ్ని మహర్షి. ఈయన చాలా అత్యంతమైనటువంటి శక్తిమంతుడు. సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క దివ్యావతారంతో ఆయన యొక్క ప్రతిఫలంగా ఆయన యొక్క అనుగ్రహంతో అవతరించినటువంటి మూర్తి ఈ జమదగ్ని మహర్షి. ఆయన తండ్రి గారైనటువంటి రుచిక మహర్షి, తాతగారైనటువంటి భృగు మహర్షి, ఆయన యొక్క ముత్తాత గారు సాక్షాత్తు కూడాను ఆయన పౌలస్త్య బ్రహ్మ అని అంటారు. అలాగే ఇక్కడ అమ్మవారేమన్నా తక్కువగా ఉన్నదా అంటే ఆవిడేమీ తక్కువగా లేదు. ఆవిడ యొక్క గోత్రాన్ని గౌతమస గోత్రం, ఆంగీరస, ఆయాస్య, గౌతమ అనేటువంటి గౌతమ మహర్షి యొక్క గోత్రంలో అవతరించింది. సూరసేన మహారాజు గారి యొక్క ముని మనవరాలుగా ఆవిడ అవతరించింది. అట్లాగే దేవసేన మహారాజు గారి యొక్క మనవరాలు రేణు మహారాజు గారి యొక్క పుత్రిక సాక్షాత్తు జగన్మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ రేణుకా మహాత్రిపుర సుందరి అమ్మవారే ఇక్కడ ఎల్లమ్మ రేణుకాగా అవతరించి మనందరినీ కూడాను అనుగ్రహిస్తుంది. అటువంటి దివ్యమూర్తులకి, అటువంటి ఆది దంపతులకి, దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆది దంపతులకి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చేస్తూ ఆ సందర్భంలో ఆ గోత్రనామాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ తదుపరి మధుపర్కము అనేటువంటి ఒక వైదికమైనటువంటి కార్యక్రమాన్ని మన అర్చక స్వాములు స్వామివారికి సమర్పణ చేయబోతూ ఉన్నారు. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిధౌ శ్రీ రేణుకా జమదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యైకర్మణి వివాహాగారమాగతమిమం వరం భగవంతం శ్రీ జమదగ్ని మహర్షిణం మధుపర్కద్రవ్యేణ పూజయిష్యే ఉదకగ్రంథేవస్య ఆసనార్థం కూర్చన్ దద్యాత్ రాష్ట్రపదస్యాచార్య సందేమాత్వద్యోషం దేవదేవస్య కూర్చే ఉపవిశ్య భగవతే దేవదేవాయ ఇదమిదమాసనం ఆపఃపాద్య ఇతి దాతా ప్రాహ ఆపఃపాదా జనేర్దుషంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని అస్మిన్ కూర్చోండి. ఇది జమదగ్నయే ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యమిదం వఃపాద్యం ఓందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి విధారిణే నమః. ఓం వసవస్త్వా పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతోభిషించంతు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగతేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరోభిషించత్వానుష్టుభేన ఛందసా బృహస్పతిస్త్వోపరిష్టాదభిషించంతు మాంతేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరః క్షిప్రేషవే దేవాయ సుధామ్నే అషాఢాయ సహమానాయ మీఢుషే విగ్మాయుధాయ భరతా శృణోదనః వాదత్తేభిరుద్రశంతమేభిః శతగూహిమా అశీయభేషజేభిః వ్యస్మద్వేషో వితరం యగుంహః యమీవాగుష్టాదయ స్వావిషూరీః మయి మహో మయి యశో మయీంద్రియం వీర్యం స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేశారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అనేటువంటిది మన సంప్రదాయం. ఏమిటి ఈ పాద ప్రక్షాళనలో ఇంత గొప్పతనం? లోకంలో ఎవరు కన్యాదానం చేసినా ఆ పెళ్లి కొడుకుణ్ణి మహావిష్ణు స్వరూపాయ వరాయ అంటారు. ఆ పాదం సామాన్యమైన పాదం కాదు, బ్రహ్మ కడిగిన పాదం ఆ పాదం. అలాగే వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తికి ఏం కావాలి అంటే నాకు 3 అడుగులు భూమి ఇమ్మన్నాడు. 1 అడుగు పెట్టాడు, భూమినంతా ఆక్రమించాడు. ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటా అన్నాడు, మనంతా లేదు, తన నెత్తి ఇచ్చాడు. అయినా ఇంకో అడుగు ఖాళీగా ఉంది. ఆ పాదం అటువంటి పాదం. దాన్నే భగవత్పాదుల వారు ఆదిశంకరాచార్య స్వామి వారు సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదా. లోకంలో అనేక మంది క్షుద్ర ఫలాలను ఇచ్చేటువంటి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, పూజలు ఎన్నో ఉన్నాయి.
నా మన్యే పొరపాటున కూడా అటువంటి పూజలు చేయకూడదు. స్వప్నేవా కల్లో కూడా తలసకూడదు. తదనుసరణం తత్కృత ఫలం అటువంటి వాళ్ళని అనుసరించకూడదు. మరి ఏం చేయాలయ్యా? హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం చిరంయాచే శంభో శివతవ పదాంభోజ భజనం అంటారు భగవత్పాదుల వారు. హరిబ్రహ్మాదులు కూడా ఆయన యొక్క పాదసేవ చేసుకోవాలని చూస్తారట. కానీ ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే బ్రహ్మగారికి సృష్టిక్రియని అలాగే విష్ణువుకి సంహార క్రియని ఇస్తాడు. ఆయన అలా పాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి హరిబ్రహ్మాదులకు కూడా పరమేశ్వరుడు యొక్క పాదసేవ భాగ్యం లేదు. కానీ మనకి ఉన్నది, అది మన గొప్పతనం, మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ఈరోజు ప్రార్థన చేసి ఆయన యొక్క పాదాలని నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, స్వామి నీవి విరాట్ పురుషుడివి, సహస్ర పాదాక్షి, వేల కొలది నీకు పాదాలున్నాయి, వేల కొలది కళ్ళు ఉన్నాయి. ఒక్క భాగ్యనగరం మొత్తం కంట్రోల్ రూమ్ చూడాలంటే కొన్ని లక్షల కెమెరాలు పెట్టుకున్నారు. పరమాత్మ కైలాసంలో ఉండి సమస్త జీవరాశుల్ని సమస్త బ్రహ్మాండాల్ని చూడాలంటే సహస్రపాదాక్షి, వేల కొలది ఆయనకి కళ్ళు ఉండాలి, కెమెరాలు ఉండాలి. అటువంటి పరమాత్మ పరమేశ్వరుడు అక్కడి నుంచి అందరినీ చూస్తున్నారు. అందుకోసమే చెప్తారు కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఇంకేం పేర్లు లేవా? ఈ పేర్లే ఎందుకు పెట్టుకున్నారండి? ఈ పేర్లలో ఉండే రహస్యం ఏంటండి? ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. విశాలాక్షి, అక్కడ అమ్మ విశాలమైనటువంటి నేత్రంతో విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూస్తుంది. ఏమిటండి ఇక్కడ వాళ్ళని అక్కడ చూసి అక్కడి నుంచి ఎలా ఫలం ఇస్తుందండి అని మనకు ఆలోచన వస్తుంది. ఆలోచిస్తే ఇక్కడ రహస్యం, తాబేలుంది, గుడ్డు ఎక్కడో పెడుతుంది, అది ఎక్కడికో వెళ్ళి ఆ గుడ్డు గురించి ఆలోచిస్తుంది. కానీ పుట్టేది తాబేలుగా పుడుతుంది. దాన్ని దృగ్దీక్ష అంటారు. అలాగే కంచి కామాక్షి, కామాక్షి అంటే అమ్మవారు వెళ్ళి ప్రార్థన చేసి కాళ్ళ మీద పడితే ఎలా అయితే కోడి తన యొక్క గుడ్డుని పొదుగుని పిల్లం చేస్తుందో, అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కాళ్ళు పట్టుకుంటే అమ్మ అనుగ్రహిస్తుంది. ఇంతకంటే విచిత్రం, చేపల్లో ఎక్కడా మొగ ఆడ ఉండవు, వాటికి ఎక్కడా మొగుడు పెళ్ళాలు ఉండరు. కానీ ఒక చేపను చూస్తుంది, కన్నుతో గుడ్డు పెడుతుంది, పిల్లలు పుడుతున్నారు. చూడండి ఈ సృష్టి విచిత్రం. అందుకోసమే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. బోలో బల్కంపేట ఎల్లమ్మ మాతాకి. తతో మధుపర్కః యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని సగన్మంత్రేణ ద్విస్తూష్ణీం భగవతే దేవదేవాయ మధుపర్కం దద్యాత్ ద్విరాచమ్యా. కూర్చోండి. పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం తతః కన్యాదానం అస్య దేవ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. అయ్యా అందరూ కూడా చెప్పాలి. మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య
वीर्य विजय विजय अभय अभय आयुरारोग्य आयुरारोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ धर्मार्थ काममोक्ष काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम आचंद्रार्कम अनेक वैशेषिक सौभाग्य सौमनस्य नित्य निरतिशय आनंद ब्रह्मलोक अवाप्त्यर्थम वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्ता स्वगृह्य गृह्य सूत्र धर्मसूत्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्ता सकल फल अवाप्त्यर्थम धर्मग्लानि अधर्मभ्युत्थान निवृत्तिपूर्वक धर्म संस्थापन द्वारा प्राणि सद्भावना विश्व कल्याण सिद्ध्यर्थम अस्मै देवदेवाय जमदग्नि महर्षिणे सालंकृत सहिरण्योदक कन्यादानमहं करिष्ये। ओम कन्यादानमहं करिष्ये। ओम अधानन्तवीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या प्रियमाणस्य महाजलौघमध्ये परिभ्रममाणानाम् अनेक सूर्येन्दुकोटि ब्रह्माण्डानामैकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यावरणैरावृतेऽस्मिन् महति ब्रह्माण्ड खण्डयोर्मध्ये आधारशक्ति श्रीकूर्म वराह वैष्णवानन्त नागशेष दक्षकाष्टदिग्गजो परिप्रतिष्ठते अतल वितल सुतल तलातल रसातल महातल पाताल सप्तलोकानामुपरितले भूर्भुवस्वर्महर्जनस्तपः सत्यमिद सप्तलोकानाम् अधोभागे चक्रवाळ शैल महावयवमध्ये वृत्तिन्यां महानारायमानभजराज सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदण्ड सार्वभौम सुप्रतीकाख्याष्टदिद्दन्ति शुण्डादण्डोत्तम्भिदे अमरावत्यशोकोद्यम्भोजवतैरैवति सिद्धवति साध्यवति गान्धर्ववत्यलकारकराख्या पुण्यपुरी विराजिते इंद्राग्नियमननिर्तिवर्णवायु कुबेरेशानाष्टदिक्पालक पालिते वलयाकार लवरेषु सुरसर्पिर्दधिक्षीरजलार्णवैर्विराजितेऽस्मिन् जम्बोप्लक्षशाल्मलकुशक्रौञ्जशाखपुष्कराख्य सप्तभिर्द्वीपैर्द्वीपिते महासरोरुहाकार पञ्चाशत्कोटि विस्तीर्ण भूमण्डल मध्ये दक्षिण पार्श्वे मलयादुत्तरे कर्मभूमौ भारतकिं पुरुशैलावृत कुरु भद्राश्मकरमणक मन्दहास दिह्वदाख्येदिनवखण्ड मण्डिते प्रत्येकन्नव सहस्रयोजन विस्तृते दण्डकविन्ध्यक चम्पक बदरिकनोष गुह देवदारुक नैमिषारण्यादि दशारण्यायुते महेन्द्रमलय सख्य शक्ति हिमवद्वृक्ष विन्ध्य पारियात्र सप्तकुशाचल मतंग हिरण शृंग माल्यवत् किष्किन्ध दृश्य शृंगाख्य पंचमहारगाधिष्ठिते राम शिबिरन्ति वृथमरुद् भगीरथ शुचबिन्दु गजाम्बरेश दलेप श्री परशुरामादि षोडश महाराजैः परिपालिते कार्तवीर्य सकर पुरूरव पुरुगुत्सनर हरिश्चन्द्राख्य षट्चक्रवर्त् अधिष्ठिते अंगवंग कलिंग काश्मीर काम्भोज संवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल गौड़ सिंहल द्रविड़ द्राविड़ कर्नाट नाट पानाट पांड्य बुलिंदांध्र होण दशार्न भोज कुक्कुर गुरु गांधार विदर्भ देह बाह्लिक बर्बर केकय कोसल कुंदर किरात शूरसेन सेवन टेंगण कोंकण मत्स्य मद्र पार्श्व घूर्जर यौवन जारांध साल्वछेद सिंधवत्याद्यनेक विशेष
भाषा भूमिपाल चित्रिते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुजा भीमरथी तुंगभद्रा गोमुद्वती रेणुका मलापहारी कावेरी चंद्रभागा पंपा कृतमाला विशोका कौशिकी गंडकी वशिष्ठ प्रवरा काश्यपी सरयो सर्वपापः कुशावती फल्गुणी गरदोया पुण्यता प्रणीता पुण्यनदी सपवित्रिते अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी द्वारवत्यादि पुण्यपुरी विराजिते सगर गुल्म स्वामी पुष्कर त्रय सहित शेषाजल श्रीशैलाजि पुण्यजलाधिष्ठिते इंद्रगशैरताम्रगभस्त्यनाग सौम्य गांधर्वचारण भारते नववर्षात्मिके लोकालोकाजलवलयुते 50 कोटि विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे विविध क्रीडा विराजमान दश दिशा बहुल परिमल पडल भ्रमर झंकार निकर कदम्बित कलकंठ गोजित सनाथ केकीकृत मुखरीकृत विदित सारस्वत वरद कल्पदरुच्छाया विन्यस्तदे दीप्यमान रत्न सिंहासनोपरिस्थित यन्त्रराशेश्चतुर्दश पर्णवर्णित सहस्रयोजनोन्नत कदम्ब वृक्षदेवितस्य मन्दारस्य प्रान्ते देवतिर्यङ् मनुष्य सकल जगत् सृष्टुः परार्थैर्द्वैजीविनो ब्रह्मणः प्रथम पदार्थे पंचाशदीते द्वितीय परार्धे 50 दिव्यवर्षात्मके प्रथम मासे प्रथम भक्षे अहने द्वितीययामे तृतीये मुहूर्ते त्रयोदश घटिकायां द्विचत्वारिंशद्विघटिकासु गतासु पार्थिवकल्प अनन्तकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्र्यकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे स्वयंभुव स्वारोजुषोत्तम तामस चाक्षुष नैवत वैवस्वत सूर्याग्नि ब्रह्मरुद्रादि चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे श्रीमदादि विष्णोः मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्किदशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन षट्छगाणां मध्ये तृतीये शालिवाहन शके इदानीम् अष्टाविंशन्महायुगे 68,000 सप्तदशलक्षान्विते कृतयुगे याते 90,000 द्वादशलक्षाब्दे त्रेतायुगे याते 64,000 अष्टलक्षाब्दे द्वापरयुगे याते 33,000 चतुर्लक्षाब्दे कलियुगे याते प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे गोदावर्योर्मध्यदेशे समस्तदेवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ आषाढ़ मासे शुक्लपक्षे षष्ठ्यां शुभतिथौ मंगलवासरे शुभ नक्षत्रे पूर्व फल्गुनी नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ श्री परमेश्वर प्रीत्यर्थम् अनाद्य विद्यावासनया अस्मिन् संसार चक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केन वा कर्म विशेषेण इदानीम् अस्मिन् వంశే జాతస్య అందరూ కూడా మీ ఇంటి పేరు చెప్పుకోవాలి. అస్మిన్ వంశే జాతస్య మీ గోత్రం చెప్పుకోవాలి. గోత్రస్య నామధేయస్య మీ పేరు కూడా చెప్పుకోవాలండి. నామధేయస్య సహ కుటుంబస్య జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతే దక్షిణ పర్యంతం మధ్యేవర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాదపాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా బ్రహ్మలోకావాప్త్యర్థం గంగావాలుకాభిः సప్తఋషిమండల పర్యంతం
कृतराशेर्वर्षसहस्रावसाने एकैकबालुकापकर्षक्रमेण सर्वराश्यपकर्षितसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् त्रिसूर्यमण्डलपर्यन्तम् कृतराशेर्वर्षसहस्रावसाने एकैकबालापकर्षक्रमेण सर्वराश्यपकर्षितसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् माशैर्ध्रुवमण्डलपर्यन्तम् कृतराशेर्वर्षसहस्रावसाने एकैकमाशापकर्षक्रमेण सर्वराश्यपकर्षितसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् सोमभिर्नक्षत्रमण्डलपर्यन्तम् कृतराशेर्वर्षसहस्रावसाने एकैकलोमापकर्षक्रमेण सर्वराश्यपकर्षितसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् त्रिगुणीकृत अग्निष्टोम अधिरात्र अप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि శతక్రతు పుణ్యఫలాభ్యర్థం అందరూ కూడా మయా సహ దశ దశ పూర్వేషాం దశ అపరేషాం మతు వంశ్యానాం మాతృ వంశ్యానాం పితॄణాం నరకలోకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్తద్దానాన్ మోక్షమాప్నుయాం విశ్వంభరः సర్వభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య శూరసేన మహారాజవర్మణోనప్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య దేవసేన మహారాజవర్మణః పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య మహారాజవర్మణః పుత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవాం రేణుకానాంనీం కన్యాం లక్ష్మీస్వరూపిణీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య బ్రహ్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య భృగు మహర్షిణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య ఋషీక మహర్షిణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవాయ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ జమదగ్ని మహర్షిణే వరాయ ధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక
ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన గో బ్రాహ్మణాది విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం ఇమాం రేణుకానాం నీం కన్యాం సాక్షాన్ నారాయణ స్వరూపాయ వరాయ ధర్మ ప్రజా సంపత్త్యర్థం ధర్మ ప్రజా సహత్వకర్మభ్యః బ్రహ్మ తృప్త్యై దదామి దేవస్య త్వా సవితుః బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం దక్షిణే ప్రజాపతయే కన్యాం తేనామృతత్వమస్యాం మయో దాత్రే మయో మహ్యమస్తు ప్రగృహేత్రే కామకామాయ కామో దాత కామ పరిగృహీత కామముఖపుత్రమావిష కామయదత్తే దేశాదే కామదక్షిణ ఉత్తానస్వాంగేరథ ప్రతిగృహ్ణాతు బహిరంగాదక మహాసంకల్పపూర్వక కన్యాదానం తుభ్యమహో సంప్రదతే కన్యాదానం కార్యక్రమం జరిగింది. బాజా ఆ స్వామివారి యొక్క పాద ప్రక్షాళన సకల నదుల యొక్క తీర్థములతో స్వామి యొక్క పాద ప్రక్షాళన గావించిన యొక్క ఆ తీర్థములని మీ అందరికీ ప్రోక్షణ చేయడానికి తెస్తున్నారు. అవన్నీ కూడాను స్వామివారి యొక్క పాదోదకములు, వాటి యొక్క ప్రోక్షణ సమస్త పాపహరములు. మన ఆచార్య అర్చక స్వాములు ఆ నీళ్ళన్నీ కూడాను మనకి ప్రోక్షణ చేస్తున్నారు. ఇప్పటిదాకా మహాసంకల్పం అనేటువంటి గొప్పదైన సంకల్పాన్ని స్వామివారి ముందు ఉంచారు. విశ్వం అనేది ఎంత గొప్పది అని చెప్పారు. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ మలయాళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కర్వాట మరాఠ పానాట పాటసాణ్య పుళిందాంధ్రహోర దశార్ణభోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాక్లిక సేవన టెంకణ కొంకణ మత్స్య మొత్తం 54 రాష్ట్రాలు. ఇంత దేశం, సువిశాలమైన దేశం భారతవర్ష కింపురుషేలావర్ష. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ కూడా మన యొక్క భారతదేశంలో అంతర్భాగం. దాన్ని ఇలా వర్షము అంటారు. అమెరికా మన యొక్క అంతర్ధానం ఒకటే మాట, దాన్ని కపిలారణ్యము అన్నారు. మహాభాగవతంలో ఆ కపిల మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతి సంవాదంలో పుష్పక విమానంలో తల్లిగారిని తీసుకెళ్లి కపిల మహర్షి ప్రపంచాన్ని అంతా చూపించాడు. ఇవాళకి అమెరికాలో ఎన్ని గుళ్ళు కట్టినా వాళ్ళ సంకల్పంలో కపిలారణ్యే అని చెప్పాల్సిందే. మీరు న్యూజెర్సీ వెళ్ళండి, కాలిఫోర్నియా వెళ్ళండి, డాలస్ వెళ్ళండి, మన మహర్షులు అడుగుపెట్టని ప్రపంచం ఎక్కడా లేదు. అది ఉన్నది అంటే అది అబద్ధం, అవాస్తవం, అసత్యం. కాబట్టి ఇంత సువిశాలమైనటువంటి ప్రపంచాన్ని ఆ అమ్మ జగదంబిక పరిపాలన చేస్తూ ఉన్నది. అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. మనకి 7 మోక్షపురులున్నాయి. అయోధ్య, మధుర, హరిద్వార్ మాయానగరం, కాశీ, కాంచీ, అవంతికాపురి, ఉజ్జయిని, ద్వారక 7 మోక్షపురులు. ఈ 7 మోక్షపురుల్లో ఈ 7 మోక్షపురుల యొక్క ప్రమాణంగా అమ్మవారిని అయ్యవారికి ఇస్తున్నాము అని చెప్పారు. గంగాది సకల తీర్థములు చెప్పారు. అట్లాగే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదం సాక్షిగా చెప్పారు. ఈ ప్రపంచాన్ని అనేక మంది పరిపాలన చేశారు. రాముడు, శిబి, రంతి ఇలా అనేక మంది చక్రవర్తులు పరిపాలన చేశారు.
ఇంకా విశేషంగా భరతఖండం భూమండలం 1,00,000 యోజన విస్తీర్ణం, చాలా పెద్దదైనటువంటి మన యొక్క దేశం. ఇటువంటి దేశంలో 18,000,000 17,00,000 కృతయుగే యాతే. ఒక్క కృతయుగం ఎన్ని సంవత్సరాలంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. అలాగే 96,000 12,00,000 త్రేతాయుగే యాతే. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు? 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అలాగే 64,000 8,00,000 ద్వాపరయుగే యాతే. 8,64,000 సంవత్సరాల పాటు ద్వాపరయుగం. ఇక కలియుగమా 32,000 4,00,000 కలియుగే యాతే. 4,32,000 సంవత్సరాలు మొత్తం కలియుగం. దాంట్లో మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మొత్తం 4 పాదాలు, ప్రథమ పాదే అని సంకల్పం చేస్తాం. 4,00,000 సంవత్సరాలు విభజన చేస్తే మొదటి 1,00,000 సంవత్సరంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఎంత, మన ఆయు ప్రమాణం ఎంత, మనం గొప్పతనం ఎంత అంటే అణువులో అణువులో పరమాణువులం. దాన్నే ఒక చోట శాస్త్రంలో చెప్తారు, మనిషికి ఆయుర్భాగ్యం 100 సంవత్సరాలు. దాంట్లో ప్రతి మనిషి 50 సంవత్సరాలు నిద్రపోవలసిందే. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిద్ర పట్టాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి, లేకపోతే నిద్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన టాబ్లెట్ ఇస్తాడు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి కావట్లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మందు ఇస్తాడు. ఆ లోపల ఎవరు ఆకలి రూపంలో నేనున్నాను రా నాయనా అని చెప్పింది అమ్మ. మనం తింటున్నాము అంటే తింటున్నా కానీ అరగట్లేదు అంటే మాకు అరగట్లేదండి, అరిగించేవాడు వేరే ఉన్నాడు. మనం ఎన్ని జెలిసిలు తాగినా అరగదు, లోపల అరగించేవాడు ఒకడున్నాడు. వాడే చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సమస్త ప్రాణుల యొక్క దేహాన్ని నేను వైశ్వానరాగ్ని రూపంలో ఆవహించి లోపల ఉన్నాను. ఉండి ఏం చేస్తున్నాను? ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. వాళ్ళు తింటున్న ప్రతి పదార్థాన్ని నేను అరగదీస్తున్నాను లోపల అని చెప్పి పరమాత్మ తన మీద కర్తృత్వం వేసుకున్నాడు. ఇది 100 సంవత్సరాల వాడి విషయంలో ఆలోచిస్తే 50 సంవత్సరాలు నిద్రపోతే ఇక మిగిలిన 50 సంవత్సరాలు. ఆ మిగిలిన 50 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు బాల్యంలో అజ్ఞానంతో మాటలు రాక, నడక రాక, తింటం చేతకాక, నడవడం చేతకాక, పంటం చేతకాక ఉంటాం. మిగిలిన 40 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు యవ్వనంలో పోతూ ఉంటుంది. మిగిలిన 30 సంవత్సరాల్లో భార్యాపుత్రాదులు, కుటుంబం, ఉద్యోగం, ఆస్తి, సంపాదన దీంట్లో పోతుంది. మిగిలిన 20 సంవత్సరాల్లో కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, నడుద్దా ఉంటే కుదరదు, అమ్మవారి కళ్యాణానికి వద్దా ఉంటే కుదరదు. ఇదంతా 100 సంవత్సరాల వాళ్ళ విషయం సుమా. మనందరంతా 70-80 వాళ్ళమే. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాము అంటే మనందరి మీద అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహం, ఆశీస్సులు ఉండబట్టే రాగలిగాం. నేను వచ్చాను అనేటువంటిది తప్పు. నేను వచ్చాను అంట, నేనెక్కడ నిద్రపోయా ఉంటే నీవే లేవు, నీ ఆస్తి లేదు, నీ పెళ్ళాం లేదు, నీ మొగుడు లేదు, నీ పిల్లలు లేరు. నువ్వెక్కడ నిద్రపోయినప్పుడు అన్నీ మర్చిపోతున్నావు. మళ్ళీ పొద్దున్నే ఆయన ఏం చేస్తాడు? పరమాత్మ మిత్రస్య చరుషణి, సూర్యుడు ఆ కిరణములు మన మీద ఎప్పుడైతే ప్రసరించబడతాయో ఆయన నిన్నటిదంతా గుర్తు చేస్తాడు. మళ్ళీ దానికి ఓటీపీలు, పాస్వర్డ్లు, ఫైళ్ళు వెతుక్కోటాలే ఉండవు. నా ఇల్లు, నా పెళ్ళాం అన్ని గుర్తు చేస్తున్నాడు. నిద్రపోయినప్పుడు అన్నీ మరిచేటు చేస్తున్నాడు, మంచి విశ్రాంతిని ఇస్తున్నాడు. ఇవన్నీ చేసేది పరమాత్మే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం.
ప్రతి మానవుడిలో, ప్రతి జీవిలో పరమాత్మ ప్రాణస్వరూపంలో ఉండి మనల్ని సర్వకాల సర్వావస్థలను రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకి ఇటువంటి కళ్యాణములు చేసి మన యొక్క జన్మ రుణం తీర్చుకుంటున్నాం మనం. అటువంటి అవకాశం అమ్మ దయతో మనకి అనుగ్రహించింది. అటువంటి సంకల్పాన్ని, అంటే విశ్వంలో మనమెంతో తెలియచేయడం కోసమే ఈ మహాసంకల్పం చెప్పారు. అటువంటి ఆ సంకల్పాన్ని ఇప్పుడు స్వామివారి ముందు నివేదించారు. ఇకపై అక్కడ అర్చక స్వాములు చక్కగా మనకి లగ్నాష్టకాలు అని ఆ సుముహూర్తం ముందు మనందరికీ కూడాను చక్కగా ఆ లగ్నాష్టకాల్ని వినిపిస్తారు. ఎంతో మంది మహర్షులు ఆ లగ్నాష్టకాల్ని ఆచార్య స్వాములు పఠిస్తారు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి కుటుంబం తరఫున వారి సతీమణి గారు వచ్చి అమ్మవారికి మంగళ ద్రవ్యాల్ని, పశువు కుంకాల్ని, నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భాగ్యాలు కలుగాక అని ప్రార్థిస్తూ ఓం యత్పాదాబ్జమరంధ బిందు సదృశీ గంగా జగత్పావని యన్నామస్మరణం దదాతి సకలాన్ కామాన్ రుణామన్వహం యత్సేవా భవసాగరైకతరణిః సోయం జగన్నాయకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ జగన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. బ్రహ్మా వేదపతి శివః పశుపతిః సూర్యో గ్రహాణాం పతిః శక్రో దేవపతిర్యమః పితృపతిశ్చంద్రశ్చ తారాపతిః విష్ణుర్యజ్ఞపతిర్హవిర్వనస్పతిస్కందశ్చ నేనాపతిః సర్వే తే మనయస్సు మేరు సహితాః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. కాళిందీ కనకాంబుజం కలసజః కాశః కుశః కౌస్తుభః కౌశః కోకిల కూజితః కువలయః కౌమోదకీ కుంకుమః కౌమారీ కలహంస కూజితరవః కైలాసశైలోద్భవః కేయూరః కమలాపతిః కలసజః కుర్వంతు వా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. గాంధీవో గరుడధ్వజో గణపతిర్గంగాధరో గౌతమో గౌరీశో గవయో గృహపతిర్గోవర్ధనో గోకులః గౌరీ శ్రీమయి గోపతి గృహపతి గోదావరి గోధరీ గాంధారీ గజగామిని గజరిపుః కుర్వంతు వాం మంగళము. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. ఓం అశ్వత్థో బదరీ చందనతుర్మందారకల్పద్రుమౌ జంబో నింబగదంబచూత సరళా వృక్షాశ్చ ఏ క్షీరిణః సర్వే తే ఫలమిశ్రితం వనచయం వైభ్రాజితం భ్రాజితం రమ్యం చైత్రరథం సునందనవరం కుర్వంతు వాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. కళ్యాణైకనికేతనః సుజనితా కళ్యాణ సంధాయకః కళ్యాణ ప్రదకీర్తనో గుణనిధిః కళ్యాణ కళ్యాణదః కళ్యాణాద్రి సమానసార విభవః కళ్యాణ సారాత్మకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ జగన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా
సత్య వివేచనైక కుశల సత్య ప్రియ సత్యవాక్ సత్య జ్ఞాన సుఖాత్మక సుఖకర సత్యావతారో హరి సత్య కేవల జన్మయో నతజనా సత్యాపహ సర్వదా శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహసీతయా ముదితయా వామాంక విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదిమో దంపతే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీమద్రత్న కిరీటమంతరతర శ్రీతాండవాడంబర శ్రీరంగన్ముఖ చంద్రబింబ లలిత స్వానందమందస్మిత कर्णश्रीकरचारुकुण्डलमणीखेलत्कपोलस्थल श्रीरामः परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिमौ दम्पती सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान राजीवायतलोचनः प्रविलसत् राजीवमित्रप्रभः राजीवान्विरजो विधूतवृजिन ब्रह्मर्षि राजिः सदा राजीवैकनिकेतनामुखलसत् राजीवपुष्पन्धयः श्रीमान् श्रीविभुरीश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान जानक्याः कमलामलाञ्जलिपुटेयाः पद्मरागायिताः न्यस्ताराघवमस्तके च विलसत्कुन्दप्रसूनायिताः स्रस्ताश्यामलकायकान्तिकलिता या इन्द्रनीलायिताः मुक्तास्ताः शुभदा भवन्तु भवदा श्रीरामवैवाहिकाः सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान कल्याणं कमनीय कोमल करैरार्द्राक्षतारोपणम् कन्यादान पुरस्सरं सुरगुरोर्विप्राशिषानुग्रहम् बाह्वोः कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितम् सीताराघवयोर्विवाह समये तेजातिदं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान अश्वत्थामदरी च चन्दनतरुर् मन्दारकल्पद्रुमौ जम्बो निम्बगदम्बचूत सरला वृक्षाश्च ये क्षीरिणः सर्वे ते फलमिश्रितं वनजयौ वैभ्राजितं भ्राजितौ रम्यं चैत्ररथं सुनन्दनवनौ कुर्वन्तु वां मङ्गलौ सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान
लक्ष्मीशो भुवनत्रये निवसतो देवान् मनुष्योरगान् संस्थातुं करुणानिधिः करुणया मार्ताण्डवंशेययौ कौसल्या निजगर्भसम्भवभृते जन्मन्यसाधारणे जाते श्रीरघुनायकस्य चरणं देयादिदं मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना वैदेही वदनाभिलाषणयुतं कामं सकामं कृतं विख्यातं भुवनत्रयं हरधनुर्भग्नीकृतं लीलया विश्वामित्रपराशरादिमुनिभिस्तत्सन्निधानाञ्चितं सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च फल्गु सरयू श्रीगंडकी गोमती कावेरी कपिला प्रयाग निरता वेत्रावतीत्यादयः नद्य श्रीहरिपादपङ्कज भवाः कुर्वन्तु वां मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीरामं जनकात्मजा सुरगुरुं प्रत्यङ्मुखं प्राङ्मुखम् दोर्भ्यामञ्जलिमञ्जनैश्च वनिता माभूर्यमुक्ताभरैः नानारत्नविराजमानकलशैराणीयतं सागरात् सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना युद्धारधगद्धगद्विलसित प्रोद्दामदामोपमा श्रीहेमाम्बरविस्फुरत्कटिकनत् कल्याणदामोज्ज्वलः लाम्बोलद्विगुणारुणाधरमणि श्रीविश्वसम्मोहनः श्रीरामः परिपूर्णशाश्वतसुखौ कुर्यादिमौ दम्पती सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना शब्द ब्रह्म निदान मूर्तिरमृतो मृत्युंजय शंकरः गंगाभंग तरंग बुद्बुद लसत् नक्षत्र गोलाकृतिः ज्योतिराशि विशाविराजि निखिल ब्रह्मांड भाण्ड छटः कल्याणोत्सव तत्परस्य भवताम् कुर्यात् सदा मंगलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना ओम सोमः सोमकलाधरो मृगधरः शुभ्रां शुधाराधरः कल्याण प्रकृतिः कलामयतनुः कालस्य कालाकृतिः आनन्दैकवपुस्तमस्ततमसां हन्ताप्यहन्तापः कल्याणोत्सव तत्परस्य भवता कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना ओम रामो राम रम 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 रामायणौ राघवो राजे राजित राज राज रजनी राजीव रूपन्नभम् राजे राजित राज राज रजनी राजीव राजी रमाम्
దంపత్యోశ్చిరకాలభోగమతులం లక్ష్మీకరం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ నమో నమః సోమాయ చ. సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ 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 చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ. రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః. నమో నమశ్చ చ నమస్తామ్రాయ తామ్రాయ నమశ్చ చ నమస్తామ్రాయ. నమస్తామ్రాయ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ. తామ్రాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ రుణాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ. రుణాయ రుణాయ చ రుణాయ చ రుణాయ చ రుణాయ చ. రుణాయ చ రుణాయ రుణాయ చ నమో నమశ్చ రుణాయ రుణాయ చ నమః. నమో నమశ్చ చ నమః శంగాయ శంగాయ నమశ్చ చ నమః శంగాయ. నమః శంగాయ శంగాయ నమో నమః శంగాయ చ శంగాయ నమో నమః శంగాయ చ. శంగాయ చ శంగాయ శంగాయ చ పశుపతయే పశుపతయే చ శంగాయ శంగాయ చ పశుపతయే. పశుపతయే పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ. పశుపతయే చ పశుపతయే పశుపతయే చ నమో నమశ్చ పశుపతయే పశుపతయే చ నమః. పశుపతయ ఇతి పశుపతయే. నమో నమశ్చ చ నమ ఉగ్రాయోగ్రాయ నమశ్చ చ నమ ఉగ్రాయ. ఉగ్రాయోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ చోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ. ఉగ్రాయ చ చోగ్రాయోగ్రాయ చ భీమాయ భీమాయ చోగ్రాయోగ్రాయ చ భీమాయ. భీమాయ భీమాయ చ భీమాయ చ భీమాయ చ భీమాయ చ. భీమాయ చ భీమాయ భీమాయ చ నమో నమశ్చ భీమాయ భీమాయ చ నమః. నమో నమశ్చ చ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ నమశ్చ చ నమో అగ్రే వధాయ. అగ్రే వధాయ అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ చ అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ చ. అగ్రే వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ దూరే వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ. వధాయేత్యగ్రే వధాయ. దూరే వధాయ దూరే వధాయ చ దూరే వధాయ చ దూరే వధాయ చ దూరే వధాయ చ. వధాయ చ దూరే వధాయ దూరే వధాయ చ నమో నమశ్చ దూరే వధాయ దూరే వధాయ చ నమః. దూరే వధాయేతి దూరే వధాయ. నమో నమశ్చ చ నమో హంత్రే హంత్రే నమశ్చ చ నమో హంత్రే. హంత్రే హంత్రే నమో నమో హంత్రే చ హంత్రే నమో నమో హంత్రే చ. హంత్రే చ హంత్రే హంత్రే చ హనీయసే హనీయసే చ హంత్రే హంత్రే చ హనీయసే. హనీయసే హనీయసే చ హనీయసే చ హనీయసే చ హనీయసే చ. హనీయసే చ హనీయసే హనీయసే చ నమో నమశ్చ హనీయసే హనీయసే చ నమః. నమో నమశ్చ చ నమో రుద్రేభ్యో రుద్రేభ్యో నమశ్చ చ నమో వృక్షేభ్యః. నమో వృక్షేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యः. వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమో నమో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః. హరికేశేభ్యో నమో నమో హరికేశేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ తారాయ నమో హరికేశేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ. హరికేశేభ్య ఇతి హరికేశేభ్యః.
నమస్తారాయ తారాయ నమో నమస్తారాయ నమో నమస్తారాయ నమో నమస్తారాయ నమః తారాయ నమో నమస్తారాయ తారాయ నమః శంభవే నమస్తారాయ తారాయ నమః శంభవే నమః శంభవే శంభవే నమో నమః శంభవే జయ శంభవే నమో నమః శంభవే శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే మయో భవే మయో భవే చ మయో భవే చ మయో భవే చ మయో భవే చ మయో భవే జ మయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ జ శంకరాయ శంకరాయ జ మయస్కరాయ మయస్కరాయ జ శంకరాయ శంకరాయ జ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ మయస్కరాయ జ మయస్కరాయ జ మయస్కరాయ జ మయస్కరాయ జ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయః కరాయ నమో నమశ్చ చ నమః శివాయ శివాయ నమశ్చ చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ జయ శివాయ నమో నమః శివాయ జ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివధరాయ శివధరాయ జయ శివధరాయ జయ శివధరాయ జయ శివధరాయ జ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమశ్చ శివతరాయ శివతరాయ చ నమః శివధరాయేతి శివధరాయ నమో నమశ్చ చ నమస్తేర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ చ నమస్తేర్థ్యాయ ते इमान् जनतागुं सङ्गृह्णानीति ద్వాదశారత్రీరశనాభవతి संवत्सरः సంవత్సరమేవావరుంధే रे भवते ఊర్ధ్వైముంజాః सर्वमेवावरुन्धे చిత్రానక్షత్రం భవతి एतत्कर्म అశ్వమేధస్య మృధ్యై ఇప్పటిదాకా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఘన స్వస్తి అనేది జరిగింది. ఈ భరతభూమి వేదభూమి. ఈ ప్రపంచం సృష్టి దేన్ని ఆధారంగా చేసుకొని చేశారు అంటే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం పుష్పంలో చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏదన్నా పనిచేయాలి అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్తే రూల్స్ పొజిషన్ చూడండి అయ్యా అని రాస్తారు. ఒక ఫైల్ క్లియర్ చేయాలంటే రూల్ పొజిషన్. అట్లాగే సృష్టి చేయాలన్నా ఒక రూలు కావాలి. ఏమిటి ఆ రూల్ అంటే ఏవం వేద, వేదం పరమాత్మ స్వరూపం. అటువంటి వేదోచ్చారణతో ఆ కళ్యాణమూర్తులకి ఇప్పటిదాకా అత్యంత వైభవంగా ఆ నమ్మకంలో పరమేశ్వరుడి గురించి చెప్పబడిన నమ్మకంలో ఆ నమ్మక మంత్రాలకి ఘనన చెప్పారు. ఇంకా మనకి సరిగ్గా 3 నిమిషాల్లో జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. ఏమిటి ఈ జీలకర్ర బెల్లం? ముహూర్తం అంటే చాలా పనులు చేయొచ్చు కదా, ఈ మధ్య కొత్తగా కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే దీపాలు ఆర్పుతారు. మన సంప్రదాయంలో కటింగులు ఆర్పటాలు లేవు. మన సంప్రదాయంలో అంతా వృద్ధి చేయటమే. ఆ జీలకర్ర బెల్లం పెట్టాము అంటే, ఆ శిరస్సు మీద పెట్టాము అంటే అక్కడ మనిషికి సహస్రార చక్రం, ఈ చక్రం నుంచే అన్నీ పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో ఈగవాల్తే దులపాలి అని ఈ చక్రమే చెప్తుంది. పలకరించాలి అంటే నోరు సంబంధించిన యంత్రాన్ని ఈ చక్రం ఎలర్ట్ చేస్తుంది. ఆ చక్రాన్ని ఎప్పుడైతే ఆ వధూవరులు పరస్పరం ఆ జీలకర్ర బెల్లం తొందరగా కలిసిపోతాయి. దాంట్లో గొప్పతనం ఏంటంటే, ఒకటి చాలా పదార్థం, మరొకటి ఇంకొక రకమైన పదార్థం. కానీ ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో చటక్కున అవి అతుక్కుంటాయి. అలాగా ఈ వధూవరులు కూడా అలా కలిసిపోయి మైత్రిగా అన్యోన్యంగా ఉండాలి. ఇవాళ మనం సనాతనమైనటువంటి ఈ పరంపర భారతదేశంలో చూస్తున్నాం. ఇవాళ వివాహం అవుతుంది, 6 నెలల తర్వాత ఏమైనారంటే ఏమోనండి అంటారు, తెలియకుండా ఉన్నాం. కానీ మన భరతభూమిలో
రాజ్యం పోయినా పదవీచ్యుతుడైన సీతమ్మ ఆ రాముడితో కలిసి అడవికి వెళ్ళిందే గాని రాజ్యం పోయింది కదా అని భర్తని వదిలిపెట్టదా. అటువంటి భారతదేశంలో మనం ఎంతో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ పుడతాం. అటువంటి పుట్టడమే కాదయ్యా, ఈ కళ్యాణం చూస్తున్నాం. ఇంత శ్రద్ధగా, ఇంత భక్తిగా, ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చొని కళ్యాణం చూశారు. కొన్ని వేల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నారు ఈ మంత్రాలన్నీ వింటూ. ఇవన్నీ ఆయన రాసుకుంటున్నాడు పరమాత్మ. మీకు చాలా మంచి శుభం జరుగుతుంది. ఇక సుముహూర్తం ఒకటే ఒక నిమిషం ఉన్నది. ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది. స్వామికి అయ్యవారికి జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. చక్కగా అందరూ చూసుకొని నమస్కారం చేసుకోండి. బాజా గట్టి మేళం. ఓం సానో దేవి సహవాసమయచ్చతు ఆత్మారుషమంతనభో ధ్రువశిష్టావిరాజయే విశస్తా సర్వాంచందో మాత్రాశ్రమణి భ్రజతో ధ్రువాద్యో ధ్రువాపృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాని పర్వత ఇవావిచాచరిః ఇహ రాష్ట్రముధారయ అభిదుష్టమృతన్యతః అధరే సర్దుశత్రవః అపహైవ వృత్రాదిష్ఠ అపహం క్షేత్రాణి సంజయన్ ఇంద్రేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్వమి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువౌ ధ్రువం తస్మై దేవా అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభముహూర్తోస్తు రాజా. సుముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణాం ఆనుకూల్య రాజా. ఫలసిద్ధిరస్తు. మాంగళ్య పూజ, మాంగళ్య ధారణం మాంగళ్య ధారణ జరగబోతుంది అమ్మవారికి. ఘోర అందరూ చక్షుర చెప్పుకోండి. విఘ్నేన సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వార్థ సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి త్ర్యంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. సమస్త భక్తులకి కూడాను సమస్త మంగళాలు కలగాలి. అమ్మవారి యొక్క ఆ మాంగళ్య ధారణ చూడటం మన యొక్క కన్నులు చేసుకున్న పుణ్యం. అమ్మవారికి 1000 నామాలు రాశారు మహర్షులు. అమ్మా నీకు ఏ నామం ఇష్టమో అన్నట్టు స్వామి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. నాయనా మీరు ఎన్ని ఆభరణాలు రాని, ఎన్ని ఇవ్వని, నా కామేశ్వరుడు పరమేశ్వరుడు మాంగళ్య ధారణ చేసుకున్న ఈ కంఠం ఏదైతే ఉందో ఆ మాంగళ్యంతో శోభిస్తపడు ఏదైతే ఉందో నాకు చాలా అత్యంత ఇష్టం చెప్పాడు. అటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో బహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే
ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमदवृद्धिम् च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारानुराधर्षान् नित्यमुष्टाङ्गरीषिणी ईश्वरी सर्वभूतानां बह्वये श्रियम् मनसः काममागोलिम् वाजसत्यमजीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयदाय्यजः ॐ माङ्गल्यं तन्दुना हेरा लोकरक्षणहेतुना कण्ठे बध्नामि सुभगे त्वजीव शरदां शतौ माङ्गल्यधारण मुहूर्त शुभ मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु అక్కడ కూర్చో అమ్మవారికి అయ్యవారికి ప్రజాపతి స్త్రియాన్యశః ముష్కయోరదధాత్సవం అక్షరారోపణ చేస్తోంది. तस्याग्ने भाजयेहमा मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितस्तपः श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमशीमहि पशूनागोरूपमन्नस्य यशश्रीश्रयतां मयि यथाहमस्य अदृपग्रस्त्रियो स्त्री द्रव्यति प्रभुंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदति तथेति वायुराहततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यं सत्यमामति सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा అయ్యా చైర్మన్ గారు మీరు వెళ్ళి సగౌరవంగా మంత్రి గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు ఇప్పుడు చాలా మంత్రివర్యులు జాగ్రత్తగా మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మున్సిపల్ సెక్రటరీ గారు శైలజారామయ్య గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ఇలా మన కోట నీలిమ గారు అందరూ ఒకరుగా వచ్చి ఒక్కొక్కరుగా స్వామివారికి అక్షతారోపణ చేయవలసిందిగా ప్రార్థన. हल